హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025లోని చాలా మందికి క్వాలిఫై అయితే అయ్యారంటే పాస్ అయితే అయ్యారు గానీ, వాళ్ళకి ర్యాంక్ అయితే రాలేదన్నమాట. మరి ఈ ర్యాంక్ రాని వాళ్ళందరూ అసలు ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి తెలుసుకుందామండి. దాంతో పాటే ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో, మరి ఈ ర్యాంక్ రాని వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఓకేనా? అని చెప్పేసి తెలుసుకుందామండి. సో, దీంతో పాటే లాస్ట్‌గా మనకి రిజల్ట్స్ అనేవి సెకండ్ టైమ్ వస్తాయా? థర్డ్ టైమ్ వస్తాయా? అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో, రిజల్ట్స్ అనేవి మనకి మళ్ళీ సెకండ్ టైమ్ కూడా వస్తాయండి. ఓకేనా? సో, రిజల్ట్స్ అనేవి కూడా మనకేదో ఫస్ట్ టైమ్ వచ్చిన రిజల్ట్స్ ఫైనలైజ్డ్ మనకి ర్యాంక్ కార్డ్ రాలేదు. మనం డిస్‌క్వాలిఫై అయిపోయాం. లేకపోతే మనం ఏంటంటే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయలేమని చెప్పేసి అపోహలన్నీ వదిలేసి, సో, మీకు ర్యాంక్ కార్డ్ రాకపోయినా సరే మీరు ఈజీగా ఓకే. ఈ ఫేజ్ 2లో మీరు రిజల్ట్స్ తెచ్చుకోవచ్చనమాట. అంటే రిజల్ట్స్ అనేవి సెకండ్ టైమ్ వచ్చినప్పుడు మీ రిజల్ట్స్ అనేవి యాడ్ అయితే అవుతాయన్నమాట. అది ఎట్లా యాడ్ చేయాలి? ఓకేనా? దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ మీరు కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయడం వల్ల, మేము వీడియోస్ లైక్ చేయడం వల్ల అయితే వచ్చాయి కాబట్టి, అందరూ కూడా వీడియోని లైక్ చేసి మాత్రం వీడియోని స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్‌గా కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయండి. అయితే అన్నిటికన్నా ముందుగా ఇంకొకటైతే ఇది మనకి ఎవరికైనా సరే నన్ను కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా నాతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీకు కాల్ మీ ఫర్ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ కాల్ మీ ఫర్ యాప్ లింక్ ద్వారా కూడా మీరేంటంటే నన్ను కాంటాక్ట్ అయితే అయ్యి డైరెక్ట్‌గా నాతో కాల్ మాట్లాడి, మీ ప్రాబ్లమ్ మొత్తం కూడా సాల్వ్ చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా మీరు ఏదైతే కాల్ మీ ఫర్ యాప్ ఉందో, సో, కాల్ మీ ఫర్ యాప్‌లోకెళ్ళి సో, అది మీరు అక్కడ ఇచ్చారు కదా! ఐడీ ఇచ్చారు కదా! ఆనంద్ పాల్ 21 సీఎం4 అని చెప్పేసి టైప్ చేసినట్లయితే నా ఒక యూట్యూబ్ ఛానెల్ లోగోతోనే అంటే యూట్యూబ్ ఛానెల్ సంబంధించి ఏదైతే ప్రొఫైల్ పిక్ ఉందో, సో, దాంతోనే మీకు అక్కడ లోగో కనిపిస్తుందనమాట. సో, నా ఫోటో అయితే వస్తుంది. సో, దాని మీద క్లిక్ చేసి మీరు కాల్ చేసినట్లయితే సో, క్లారిటీగా ఎవ్రీథింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? సో, మొత్తం కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, లేదనుకున్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా వచ్చు. అంటే మీ దగ్గర అసలు మనీ లేదు. అసలు కాల్ చేయలేను అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా వచ్చి అక్కడ నాకు మెసేజ్ చేశారంటే రిక్వెస్ట్ ఫాలో చేసి సో, వీలైనంత వరకు కూడా నేను అప్పుడప్పుడు వస్తుందన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌కి. సో, అప్పుడు కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో, ఇది ప్రాసెస్ చేయండి. సో, ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఒకసారి. ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఈ ప్రాబ్లమ్‌కి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి. మరైతే ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌కి మెయిన్ రీజన్ వచ్చేసరికి మీరు డిక్లరేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయలేదండి. మనం చాలా వీడియోస్‌లో చెప్పాం. చాలా సార్లు చెప్పాం. ఓ 2, 3 వీడియోస్‌లో చెప్పుంటాను నాకు తెలిసి. డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయండి. డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి. ఎవరైతే ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ కాకుండా ఇతర బోర్డ్‌లు ఎవరైతే ఉంటారో లైక్ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఓపెన్ ఇంటర్ ఇతర బోర్డ్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాల్సిందే. ఓకేనా? మీకు నచ్చినా నచ్చకపోయినా సరే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి కాబట్టి సో, ఆ డేట్ కూడా మనకి క్లోజ్ చేసేటప్పుడు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేద్దామన్నా సరే, సో, మన కాలేజ్ అయితే మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, డిక్లరేషన్ ఫార్మ్ ఎట్లా అప్లై చేయాలి. ఓకే. ఈవెన్ థౌట్ మీ దగ్గర లింక్ లేకపోయినా సరే, నేను మీకు క్లారిటీగా గైడ్ చేస్తాను. డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికైతే నేను మీకు హెల్ప్ అయితే చేస్తానన్నమాట. సో, డిక్లరేషన్ ఫార్మ్ అయితే క్లోజ్ చేసేసారు. అయితే ఇక్కడ మనకి ఎట్లా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మీరు కాల్ చేస్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ర్యాంక్ కార్డ్ ఎందుకు రాలేదో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ర్యాంక్ కార్డ్ అయితే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ర్యాంక్ కార్డ్ రాలేదు. డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి మీకు ర్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ థౌట్ మీకు మార్క్స్ ఇచ్చినా సరే, ఓకే. మీకు ర్యాంక్ అయితే వాళ్ళు అలౌట్ అయితే చేయలేదన్నమాట. అయితే దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటి అనుకున్నట్లయితే డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి. డిక్లరేషన్ ఫార్మ్ ఎలా సబ్మిట్ చేయాలని చెప్పేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ రిక్వెస్ట్ పెడితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదనుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు కాల్ చేసినట్లయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే క్లారిటీగా చేయడం జరుగుతుందన్నమాట. సో, అలాగే ఫర్దర్‌గా మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వలేదా? వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో, అలాగైతే లైక్ చేయండి వీడియోనైతే లైక్ చేసి వీటినైతే ఎండ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.